గర్జిస్తాం. పుణ్యభూమి నా దేశం నమో నమామి. పుణ్యభూమి నా దేశం అని నేను గర్వపడుతూ ఉంటా. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ప్రపంచమంతా చాలా గొప్పనైనటువంటిదే. అందులోనూ గొప్పనైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు భారతదేశం అని వస్తుంది. ఎందుకంటే శరీరంలో అన్ని అవయవాలు ప్రధానమే, సర్వాంగాణం శిరః ప్రధానం అంటారు. అయినప్పటికీ శిరస్సు ప్రధానమైనటువంటిది అని చెప్తున్నాయి శాస్త్రాలు. అలాగే భారతదేశం ప్రపంచంలో ఒక గొప్పనైనటువంటి దేశంగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క ప్రాచీనతను లెక్క పెడదామని చెప్పి ప్రయత్నాలు చేశారు. అనేక మంది చరిత్రకారులు ప్రపంచంలో అనేక దేశాల యొక్క కాలాన్ని నిర్ణయం చేసుకుంటూ వచ్చారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు, ఈ విధంగా అనేక దేశాల యొక్క ప్రాచీనతను వాళ్ళు లెక్క కట్టుకుంటూ వచ్చారు. భారతదేశం దగ్గరకు వచ్చేసరికి చరిత్రకారులు కొంతమంది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలు అన్నారు, క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలు అన్నారు. మరికొంతమంది చరిత్రకారులు అంచనా కట్టలేక ఇది ఎంత ప్రాచీనమైనటువంటి దేశము అని చెప్పడంలో మనం అశక్తులము అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని యుగాల చరిత్ర కలిగినటువంటి దేశం ప్రపంచంలోకి ఒక భారతదేశం. కాబట్టి ఇంత ప్రాచీనతమైనటువంటి దేశం కాబట్టి ఈ జాతీయులు వాళ్ళ దేశం యొక్క ప్రాచీనతకు వాళ్ళు ఎంతో గర్వపడవలసి ఉంటుంది. ఆ విధంగా ఒక భారతీయుడిగా నేను గర్వపడుతూ ఉంటా. భారతీయులందరినీ కూడా గర్వపడాలి అని కూడా నేను సూచిస్తూ ఉంటా. అంత మాత్రమే కాదు, భారతదేశము ఒక దైవదత్తమైనటువంటి దేశమా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ఏర్పడ్డాయి. ఆ దేశాలు ఏర్పడటానికి కూడా సరిహద్దులను ఆయా దేశాల వాళ్ళు నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. చైనా దేశం యొక్క సరిహద్దు ఏమిటి అంటే వాళ్ళు ఒక పెద్ద గోడను కట్టుకున్నారట, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ విధంగా సరిహద్దులు ఉంటూ ఉంటాయి. కొన్ని దేశాల మధ్య సరిహద్దులు వాళ్ళు కంచెలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అనాది కాలంగా ఉన్నటువంటి ప్రాచీనతమైనటువంటి భారతదేశం ఏమిటి అంటే ఇది సాక్షాత్తు భగవంతుడు ప్రసాదించినటువంటి దేశమా, భగవంతుడి చేత నిర్మితమైనటువంటి దేశమా, ఇది ఒక దైవదత్తమైనటువంటి దేశమా అనేటువంటి ఒక స్వాభిమానం కలుగుతూ ఉంటుంది. ఏ విధంగా ఇది దైవదత్తమైనటువంటి దేశం అంటే భారతదేశం యొక్క సరిహద్దులు చూస్తే ఉత్తరాన ఉన్నతమైనటువంటి హిమాలయ శిఖరాలు కనిపిస్తూ ఉంటాయి, హిమాలయ పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలు మనం నిర్మాణం చేసినటువంటివి కావు, అవి సృష్టిలో భగవంతుడే సహజంగా వాటిని సృష్టించినటువంటి పర్వతాలు అవి. తూర్పున గంగాసాగరం ఉంటుంది, బంగాళాఖాతము అని చెప్పి అంటూ ఉంటారు. ఇది మనం తవ్వించలేదు, మన పూర్వీకులు తవ్వించలేదు, ఇది భగవంతుడే ఈ సాగరాన్ని నిర్మాణం చేశాడు. ఆ విధంగానే దక్షిణానికి వచ్చినప్పుడు అది హిందూ మహాసముద్రం, అలాగే పడమట చూసినప్పుడు సింధు సాగరము అనే పేరుతో పిలువబడుతున్నటువంటి అరేబియా సముద్రము అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా భారతదేశం యొక్క నలువైపులా సరిహద్దులను మనం చూసినప్పుడు ఇవి సృష్టిలో సహజ సిద్ధముగానే ఉన్నటువంటి సరిహద్దులు. భగవంతుడే ఈ విధమైనటువంటి సరిహద్దులు కలిగినటువంటి దేశాన్ని నిర్మాణం చేశాడు అనేటువంటిది మనకి భౌగోళికంగా ప్రపంచ పటంలో చూసినప్పుడు భారతదేశం యొక్క విశిష్టత కనిపిస్తూ ఉంటుంది. అందువలనే ఒక మహాకవి ఏమంటాడో తెలుసునా, భారతదేశం చూడటానికి ఎలా ఉంటుంది అంటే ప్రపంచమంతా ఒక మహావృక్షం అయితే ఒక కొమ్మకు వ్రేలాడుతున్నటువంటి తేనె తుట్టె లాంటిది నా భారతదేశము అంటారు. ఆ విధంగా భగవంతుడి చేత నిర్మితమైనటువంటి దేశంగా భారతదేశం ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. భౌగోళికంగా ఈ విధమైనటువంటి స్వరూపం ఉంటుంది. కాబట్టి ఒక భారతీయుడుగా ఇలాంటి పుణ్యభూమిలో జన్మించినందుకు మనందరము కూడా గర్వపడవలసి ఉంటుంది. అంతేకాదు, ప్రపంచంలో అనేక దేశాలలో ప్రకృతి సౌందర్యాలు ఉంటూ ఉంటాయి. భారతదేశం యొక్క ప్రకృతి సౌందర్యము చాలా విశిష్టంగా ఉంటుంది. విభిన్నమైనటువంటి జీవన పద్ధతులతో కూడినటువంటివి, విభిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలతో కూడినటువంటిది.
కానీ సంస్కృతి మాత్రం ఒక్కటే. ఒకే సంస్కృతి, విభిన్న ఆచారములు, విభిన్న సంప్రదాయములు, అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి అందచందములు కూడా 12 నెలల కాలంలో 6 విధములైనటువంటి ఋతువులో విభిన్నమైనటువంటి ఋతు ధర్మాలను ప్రస్ఫుటింపచేసేటువంటిది, ఆవిష్కరించేటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉన్నది అంటే అది ఒక్క భారతదేశమే. అందువలనే మన శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు, స్వర్గలోకవాసులైనటువంటి దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళందరూ కూడా స్వర్గలోకంలో విహరించిన తర్వాత ప్రపంచంలో ఏ లోకానికి వెళ్ళి, ఏ దేశానికి వెళ్ళి మనం విహరించాలి అనుకుంటే భారతదేశానికి వచ్చి విహరిస్తూ ఉంటారట. అందువలనే మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి, గాయంతి దేవా కిల గీతకాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే స్వర్గాపవర్గాస్పద హేతుభూతే భవంతి భూయః పురుషాసురత్వాత్. గాయంతి దేవా కిల గీతకాని, దేవతలు కూడా భారతదేశం యొక్క అందచందాలని, భారతదేశం యొక్క సౌందర్యాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతి వైవిధ్యాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి చాలా తన్మయులవుతూ ఉంటారట, పరవశిస్తూ ఉంటారట. భారతదేశం యొక్క ప్రాశస్త్యాన్ని వాళ్ళందరూ కూడా గానం చేస్తూ ఉంటారట. అలాంటి పుణ్యభూమిలో జన్మించినటువంటి వాళ్ళం మనం అందరం కూడా. ఎంతో పుణ్యం చేసుకుంటే మానవ జన్మ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అలాంటి మానవ జన్మ తత్రాపి భరతర్షభ, భారతదేశంలో జన్మించడం అనేటువంటిది ఉన్నదే అది చాలా గొప్పనైనటువంటిది. అలాంటి ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ నేల తల్లితో ఉండేటువంటి ఒకానొక సంబంధం ఉంటుంది. భారత భూమిలో ఉన్నటువంటి మట్టి అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఇది కేవలము ఇసుక రేణువులు కావు, ఇది కేవలం మృణ్మయం కాదు. మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసునా? సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఈశావాస్యం ఇదం సర్వం, విష్ణుమయం ఇదం జగత్. ఈ ప్రపంచమంతా కూడా విష్ణుమయమైనటువంటిది, అణువణువున భగవంతుడు ఉన్నటువంటి వాడు. అంతేకాదు కణ కణములో కూడా భగవంతుణ్ణి దర్శించగలిగినటువంటి శక్తి ఎక్కడ ఉన్నది అంటే భారత భూమిలో ఉన్నది. ఆ విధంగా దైవమయమైనటువంటి భూమి మన భారత భూమి. భగవంతుడు ఈ దేశంలో జన్మించాడు, భగవంతుడు ఈ దేశంలో ఆటలాడుకున్నాడు, భగవంతుడు ఈ దేశంలో సంచరించాడు, ధర్మస్థాపన చేసినటువంటి వాడు భగవంతుడు, ఈ దేశంలో అవతారములు నెత్తినటువంటి వాడు. అందువల్ల భారతదేశం అంటే ఒక అవతార భూమి, ఒక భగవంతుడు జన్మించినటువంటి భూమి, ఒక మోక్ష భూమిగా ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధి చెందినటువంటిది ఈ భూమి. అలాంటి ఈ భూమికి, ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంటుంది, విడదీయరానటువంటి సంబంధం ఉంటుంది. ఈ భూమిని ప్రేమించాలి, ఈ భూమిని రక్షించుకోవాలి, ఈ భూమిని కాపాడుకోవాలి అనేటువంటి ఒక కృతజ్ఞతాభావము, ఒక కర్తవ్య భావము అనేటువంటిది ఈ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తికి ఉండాలి, ఉండి తీరవలసినటువంటిది కూడా. ఎలాంటి కర్తవ్యం ఉండాలి, ఏ విధమైనటువంటి బంధం ఉండాలి? వేదాలలో భారత భూమి మీద జన్మించినటువంటి వ్యక్తులకు ఒక విధమైనటువంటి బంధాన్ని గురించి చెప్తూ, ఈ భూమి అంటే ఇది సాక్షాత్తు జగజ్జనని, ఇది జగన్మాత స్వరూపమే. మానవులు జగన్మాతను ఆరాధించుకోవటానికి తమ కళ్ళ ముందు సాక్షాత్కరించినటువంటిది ఏమిటి అంటే ఈ భూమాత రూపంలో ఉన్నది. అందువలనే ఈ భూమిని దేవి స్వరూపంగా భావించుకుంటూ భూదేవి అని అంటాం. భూమాత ఒక మాతృస్థానము, ఒక పవిత్రమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని మనం ఈ భూమికి ఇస్తూ ఉంటాం. అందువలనే వేదాలలో శ్రీ సూక్తం, పురుష సూక్తం అని ఎలా సూక్తాలు ఉన్నాయో భూ సూక్తం, పృథ్వీ సూక్తము అనేటువంటిది కూడా ఒకటి ఉన్నది. వేదాల్లో చెప్తూ ఉంటారు, మాతా భూమి పుత్రోహం, ఈ భూమి నా తల్లి, నేను ఈ తల్లికి పుత్రుడను. పుత్రుడిగా నా యొక్క కర్తవ్యం ఉంటుంది. ఈ భూమి యొక్క ఉత్థానాన్ని నేను చూడాలి, ఈ భూమి యొక్క ఔన్నత్యాన్ని నేను చూడాలి, ఈ భూమి యొక్క పరిరక్షణ కర్తవ్యము నా భుజస్కంధముల మీద ఉన్నది అనేటువంటి ఒక పుత్ర భావన ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో అణువణువునా కూడా ఈ భావన జాగృతం కావాలి, ప్రస్ఫుటం కావాలి, ఆవిష్కరింపబడుతూ ఉండాలి. ఈ భూమి ఎంత విశిష్టమైనటువంటిది అంటే జగన్మాత స్వరూపంగా మనం భావించుకుంటాం. భారతీయుల యొక్క జనజీవనంలో సహజంగానే ఈ భావన కనిపిస్తూ ఉంటుంది. ఏరువాక వచ్చిందనుకోండి,
భూములను దున్నేటువంటి రైతు ముందు భూమి దగ్గరికి వెళ్ళి నాగలికి ఆ భూమికి పూజ చేసి భూమిని దుక్కి దున్నటం ప్రారంభిస్తూ ఉంటారు. ఎవరైనా గృహాన్ని నిర్మాణం చేసుకోవాలి, కేవలము ఒక భౌతికమైనటువంటి దృక్పథంతోనో ఒక భౌతికమైనటువంటి ఆలోచనలతోనో ఆ గృహం యొక్క నిర్మాణం కాదు. ఆ గృహ నిర్మాణానికి ముందు భూమి పూజ చేస్తారు, శంకుస్థాపన చేస్తారు. ఆ విధమైనటువంటి భూమిని ఆరాధించిన తర్వాతనే ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద తన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. నిద్ర లేచేటువంటి వ్యక్తి ఈ భూమిని నిద్ర లేస్తూనే ఈ భూమి సాక్షాత్తు జగన్మాత స్వరూపము అని చెప్పి సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. నువ్వు సాక్షాత్తు విష్ణుపత్ని స్వరూపునివి, నీ మీద పాదము మోపుతున్నందుకు నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఈ భూమాతకు వందనము చేసి ఆ వ్యక్తి ఈ భూమి మీద తన కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఈ భూమి జగన్మాత స్వరూపంగా సాక్షాత్కరించుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. యోగి అరవిందులు దీనిని సాక్షాత్తు జగన్మాత స్వరూపంగా ఆయన భావించుకున్నారు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ భూమిని గురించి వర్ణన చేస్తూ ఎంతో గొప్పనైనటువంటి వర్ణన ఆయన తన కావ్యములలో చేయటం జరిగింది. అలా ఈ భూమి యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ భారత భూమి యొక్క నేల యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఒక సంగీత విద్వాంసుడు నాకు కనిపించాడు. నాయనా, ఈ భూమి గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏం భావిస్తున్నావు, నీ హృదయంలో కలుగుతున్నటువంటి భావన ఏమిటంటే, మన దేశం పేరు భారతదేశం కదా. భా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. భావ రాగ తాళ యుక్తములతో కూడినటువంటి భారతదేశంగా నేను పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నాను. ఒక సంగీత విద్వాంసుడికి ఈ భూమి ఒక పుట్టినిల్లుగా, అంటే కళలకు కాణాచిగా, అనేకమైనటువంటి విద్యలకు నిలయమైనటువంటి భూమిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది భారతదేశం, భరతుడు పరిపాలించినటువంటి దేశం కాబట్టి ఇది భారతదేశం అయింది. భరతుడు పరాక్రమోపేతుడైనటువంటి వాడు, సాహసోపేతుడైనటువంటి వాడు. భారత భూమి అనగానే భరతుడు గుర్తు వస్తాడు. ఈ జనజీవనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భరతుని యొక్క పౌరుష పరాక్రమాలు, ధైర్య సాహసాలు, ఈ భూమిని రక్షించడంలో, ధర్మ సంస్కృతం రక్షించేటువంటి ఒకానొక కర్తవ్యం అతనికి ప్రబోధింపబడుతుంది. ఆ వ్యక్తి తను ఇలాంటి భూమిలో జన్మించినందుకు గర్వపడుతూ ఉంటాడు. అందువల్లనే ప్రతి భారతీయుని యొక్క హృదయంలో జాగృతం కావలసినటువంటి భావన ఏంటంటే, రాయప్రోలు వారు చెప్పారు కదా, ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఆధునిక కాలంలో భారతదేశం పట్ల భక్తి, కర్తవ్యము అనేటువంటి భావాలు లుప్తమవుతున్నటువంటి సమయంలో ఇవి తగ్గిపోకుండా ఈ సంపదను, ఈ దేశభక్తిని, ఈ భూమి పట్ల తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తుంచుకోవలసినటువంటి బాధ్యతను జాగృతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇళ్లల్లో అమ్మ ఒడిలో, తండ్రి ఒడిలో ఈ విధమైనటువంటి దేశభక్తి అనేటువంటి సహజమైనటువంటి సంస్కారం అలవడుతూ ఉండాలి. విద్యాలయాల్లో ఆ విధమైనటువంటి దేశభక్తి భావాన్ని జాగృతం చేస్తూ ఉండాలి. దేశభక్తి భావాన్ని జాగృతం చేసేటువంటి వివిధములైనటువంటి కార్యక్రమాల ద్వారా ఒక దేశంలో ఉన్నటువంటి కోటానుకోట్ల ప్రజానీకంలో, ఒక భారతదేశ ప్రజానీకంలో ఇలాంటి భావాలు జాగృతమైనప్పుడు ఈ దేశం రక్షింపబడుతూ ఉంటుంది. ఈ దేశం యొక్క గొప్పదనాన్ని మనం చెప్పుకుంటూ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భారతదేశానికి ఒకసారి అధికారికంగా టెక్సాస్ దేశం నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు వచ్చారు. భారతదేశం సహజంగా వ్యావసాయికమైనటువంటి భూమి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని అంతటిని కూడా వాళ్ళు పరిశోధించారు. పరిశోధించిన తర్వాత 5 రోజుల అధికారిక పర్యటన పూర్తి చేసుకుని వెడుతుంటే వాళ్ళకి భారతదేశ శాస్త్రవేత్తలు వాళ్ళకి విందు భోజనం ఇచ్చారు. ఆ విందు భోజనంలో బ్రహ్మాండమైనటువంటి బాసుమతి రైస్తో వాళ్ళకి బిర్యానీ వండి పెట్టారు. వండుతుంటేనే, ఉడుకుతుంటేనే బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వచ్చాయి. ఆ సువాసనను పీల్చుకుంటూ ఒక ఆనందానుభూతి పొందుతున్నారు. బాస్మతి బిర్యానీ తిన్న తర్వాత వాళ్ళు ఆనందాన్ని పొంది వాళ్లకు ఒక జ్ఞాపికను శాస్త్రవేత్తలు అందజేస్తే, దాంతోపాటు మాకు విందు భోజనంలో పెట్టినటువంటి ఆ వరి విత్తనాలను ఇవ్వండి అని చెప్పి అడిగారు. వెంటనే బాస్మతి రైస్ విత్తనాలను వాళ్ళకి అందించారు. టెక్సాస్ దేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ విత్తనాలను పండించుకున్నారు. ఆ దేశం యొక్క స్వాభిమానము, దేశభక్తి ఎలా ఉంటుందో చూడండి. భారతదేశంలో వాళ్ళు దీనికి బాస్మతి అని పేరు పెట్టారు. టెక్సాస్ దేశంలో మనం కూడా ఎందుకు బాస్మతి పెట్టాలి, దీన్ని టెక్సామతి అని పేరు పెడదామని చెప్పి ఆ బియ్యానికి టెక్సామతి రైస్ అని పేరు పెట్టారు. వాళ్ళు పండించారు,
ఉడికించారు, కానీ సువాసన లేదు. తింటుంటే రుచిగా ఉంటుందేమో అనుకున్నారు, తింటున్నప్పటికీ కూడా రుచి లేదు. భారతీయులు మోసం చేశారనుకున్నారు. వెంటనే భారతీయ శాస్త్రవేత్తలతో మాట్లాడితే, మేము మోసం చేయలేదు, భారతదేశపు మట్టిలో ఉన్నటువంటి ఒక సుగంధము ఆ రైస్కి ఆ విధమైనటువంటి సుగంధాన్ని, ఆ విధమైనటువంటి రుచిని కల్పించింది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎండలు మెండుగా కాశాయి, ఒక్కసారి తొలకరి పడింది, చినుకు పడింది, భారతదేశపు మట్టిలోంచి ఒక విధమైనటువంటి సుగంధం వస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశపు మట్టికి కూడా సుగంధాన్ని ఇచ్చేటువంటి లక్షణము అనేటువంటిది మనకి కనిపించదు. ఆ లక్షణం కానీ, ఆ స్వభావం కానీ, ఆ విలువ కానీ, ఆ గొప్పదనం కానీ ఒక్క భారతదేశంలోనే కనిపిస్తుంది. అందువలనే ఒక హిందీ మహాకవి అంటారు, చందన హై ఇస్ దేశ్ కి మాటి. భారతదేశపు మట్టి ఒక చందనము వలె సుగంధాన్ని విరజిమ్ముతూ ఉంటుంది. అందువల్ల ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయులుగా మనందరము కూడా గర్వించదగినటువంటిది, సంతోషించదగినటువంటిది, మన జీవితాలకు సార్థకతను కలిగించగలిగినటువంటిది ఈ పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి.